కొండమ్మ ఈ నేటి దినమున ఈడు వారిని జోడు వారిని వెంట పెట్టుకొని తల్లి ఉండే అద్దాల మేడకు వచ్చిన కారణమేమమ్మా? మీరెవరమ్మా? అమ్మ కుమార్తె, వీళ్ళిద్దరూ ఎవరమ్మా? నా చెలికత్తెలమ్మా. ఏం పేర్లమ్మా మీ పేర్లు? వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పండి అమ్మా. నా పేరు లోకేశ్వరి అమ్మా. అవునమ్మా. మరి నీ పేరమ్మా? జెనీలియా. అలోలియా. అమ్మ కుమార్తె, నేటి దినమున ఈ తల్లి ఉండే అద్దాల మేడకు వచ్చిన కారణమేమమ్మా? మరి అలాగనే తెలుపుతానమ్మా. కుమార్తె, గోవిందా అమ్మ వినవేనా, నన్ను గన్న జనని అమ్మ, నన్ను గన్న మాత. అమ్మ నన్ను గన్న జనని, నాకు తగిన పని పాటలో నాతో చెప్పమ్మా అమ్మ, నన్ను గన్న జనని. పాలుగొండలో చిన్న చిన్న పనులు నాతో చెప్పమ్మా అమ్మ, నన్ను గన్న జనని. కుమార్తె, ఈ పాల్గొండపురి పట్టణంలో చిన్న చిన్న పని పాటలు చేయవాలని నా మనమ్మను తెలిసి ఉన్న తల్లి. అమ్మ కుమార్తె, ఈ పాలుగొండపురి పట్టణమున ఏ పని బాటలు చేయడానికి కాదమ్మా నేను కన్నది. ఈ పాలుగొండని ఎలా పెరగాల, ఎలా మెలగాలని మరి అలా తెలిపేదని ఆలకించవమ్మా. మరి అలాగనే తల్లి. అధికారమున గోవింద కదిరికొండకు పూజారిగాను పుట్టినావు గోవిందా. అవును కదా తల్లి. కుమార్తె, ఈ పాలగుండపురి పట్టణమున ఏ పని బాటలు చేయడానికి కాదమ్మా నిన్ను కన్నది. కదిరి కోవిలికి పూజారిగా నిలిచావు.
తిరుపతి కొండకు భక్తురాలుగా నిలిచావు. అవును జనని. ఈ పాలగొండపురి పట్టణమున ఆటలాడుతూ పాట పాడుకోక నీకెందుకమ్మా ఈ పని బాటలు? అమ్మా జనని, అమ్మ కుమార్తె, నేటి దినమున పుట్టినింటిలో సుఖము వచ్చిన అత్తారింట్లో సుఖము తగిన తల్లి కావున నాకు తగిన పని పాటలు నాతో చెప్పనే చెప్పవలనమ్మా. అమ్మ కుమార్తె, అమ్మా అమ్మ అమ్మ కుమార్తె, అమ్మా మరి అలాగే చెప్తాను, ఆలకించమ్మా. మరి అలాగనే తల్లి. గోవింద 6 మందియో అన్నగారమ్మ నీకే ఉన్నారు. అమ్మ నాది నీ కూతురా. గోవింద 6 మందియో వదినగారమ్మ నీకే ఉన్నారు. అన్న పాలగొండలోన. గోవింద 7 అంతస్తుల అత్తల మేడలు ఎత్తుగా కట్టాము. అమ్మ పాలగొండలోన. గోవింద అత్తల మేడలు బంగారు పూలు ఉయ్యాల. అమ్మ నీకే వేశాము. అమ్మ కుమార్తె, మన మన నగరి అందున పని బాటలు చేయడానికి అమ్మా 6 మంది మీ అన్నగారు, అవునా తల్లి. 6 మంది మీ వదిన గారు అవునమ్మా. ఉన్నారమ్మా. అదీనుగాక అల్లదిగో చూడు అమ్మా, నువ్వు పుడతానే నీ కోసము 7 అంతస్తుల అద్దాల మేడ కట్టించున్నాము. అటువంటి అద్దాల మేడలో బంగారు టుగుటుయ్యాలు కూడా వేశాము. అవునా ఆ టుగుటుయ్యాలలో నువ్వు లాలు ఉక్కుండా ఎందుకమ్మా నీకు ఈ పని బాటలు? నాకు తగిన పని పాటలు చేయనే చేయవలనమ్మా. అమ్మ కుమార్తె, అమ్మా మరి అలాగే చెప్తాను, ఆలకించవమ్మా. మరి అలాగనే జనని. అమ్మ బిడ్డ బిడ్డ ముద్దు కూతురా, నా ముద్దు కూతురా. తీసుకో పెద్దమ్మ. ఆ
తల్లి గర్భము నుండి ధనము తేడెవరు వెళ్ళిపోయేడి నాడు ఎంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము